కొంత ఫోన్ ద్వారా అందుబాటులోకి వస్తారు. ముందుగా మనం వైసీపీ నేత ఎలం మోహన్ రెడ్డి గారితో మాట్లాడదాం. మోహన్ రెడ్డి గారు నమస్తే సార్. నమస్కారం అండి. మీకు ప్యానెల్లో పాల్గొన్న పెద్దలకు, చూస్తున్న వీక్షకులకు అందరికీ. ఏంటి సార్ విజయసాయి రెడ్డి, నమస్తే సార్. ఏంటి సార్ విజయసాయి రెడ్డి గారు మీ పార్టీని వీడారు, పార్టీ సభ్యత్వానికి రాజీనామా చేశారు, దాదాపు సంవత్సరం అయిపోతుంది. ఉన్నటువంటి మీడియా ముందు ప్రత్యక్షమయ్యారు. ఏమనుకోవాలి అసలు? జగన్మోహన్ రెడ్డి గారి దగ్గర నుంచి వచ్చేసినందుకు తెగ ఫీల్ అయిపోయి ఆయన రాజకీయాల్లోకి వస్తాను ఓపెన్ ఆఫర్ ఇస్తున్నారా? అదేదో డైరెక్ట్గా జగన్మోహన్ రెడ్డి గారి దగ్గరికి వెళ్తే ఆయనే హక్కును చేర్చుకునే అవకాశం ఉందంటారు. ఏమంటారు మీరు మీ మాజీ నేత గురించి? ఇప్పుడు ఆయన వస్తాడా రాడా, వస్తున్నాడా లేదా అనేది అయితే మాకైతే సమాచారం లేదు. కానీ కాకపోతే ఖాళీగా ఉన్నారు కాబట్టి, ఖాళీగా ఉన్నప్పుడు ఏదైనా ఇంతకుముందు కూడా ఆయన బయటకు పోయేటప్పుడు ఒక మాట ఏంటంటే, మీడియా పెడతాను, మీడియా సపరేట్ మీడియా నడుపుతానని చెప్పడం జరిగింది, వ్యవసాయం చేసుకుంటానడం జరిగింది. ఇప్పుడు మళ్ళీ నేను అవసరం అయితే రాజకీయాల్లోకి వస్తాను అంటున్నాడు. రాజకీయాల్లోకి వస్తానంటున్నాడు కానీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలోకి వస్తానని ఆయన అల్లే, మేము రమ్మని మేము చెప్పలే. మా పార్టీని వదిలిపెట్టి వినాలి, ఎవరిని మేము పట్టించుకునే పరిస్థితిలో మా నాయకుడు ఉండడు, దాంట్లో డౌట్ లేదు. కాకపోతే వాళ్ళు ఏదేదో వాళ్ళ అభిప్రాయాలు వాళ్ళు చెప్పుకుంటుంటారు, దాన్ని కాదని మేము చెప్పాము. కానీ తర్వాత పవన్ కళ్యాణ్ గారి గురించి కూడా ఏదో చెప్పినట్టున్నాడు. నేను పవన్ కళ్యాణ్ గారిని ఎప్పుడూ తిట్టలేదు, ఆయనతో నాకు 20 సంవత్సరాల సంబంధం ఉంది. 20 సంవత్సరాల సంబంధం ఉండడానికి ఈయన సినిమా యాక్టర్ కాదు, ఆయన రాజకీయ నాయకుడు కాదు. ఆయన మొన్న రాజకీయాల్లోకి వచ్చినాడు, ఈయనకు ఆయనకు పరిచయం ఏర్పడుతుంది. అంటే 10 సంవత్సరాల కిందట పవన్ కళ్యాణ్ గారు రాజకీయాల్లోకి వచ్చినారు. వచ్చిన తర్వాత ఆయన సన్నిహిత సంబంధాలు ఉండడానికి ఎక్కడ అవకాశం లేదు, ఉండేది ఉండదు. ఉన్నా కూడా ఇక్కడ నుండి వైసీపీ నుండి ఆయన కామెంట్ చేసే సందర్భమే ఉంటుంది, కానీ ఆయనతో దూరం ఉండే సందర్భం అయితే ఎక్కడ ఉండదు. మరి ఆయన ఇష్టం వచ్చినట్టు ఆయన మాట్లాడుకుంటుంటాడు. వాటన్నిటిని మేము సీరియస్గా తీసుకోవాల్సిన అవసరం లేదని మేము అనుకుంటున్నాం. కాకపోతే పక్కన ఉదయం కూడా ఈ డిబేట్ ఏదో విన్నాను, జనసేన లేకపోతాడంట, లేక ఇంకోటి టీడీపీలో అయితే మేము చేర్చుకోమంటా అని రకరకాలుగా మాట్లాడుకుంటారు. ఎవరు ఇష్టం వచ్చినట్టు వాళ్ళు మాట్లాడతారు. వాటినన్నింటినీ మేము పట్టించుకునే పరిస్థితిలో మేము లేము. అది విషయం. చూసుకుంటే అంతకుముందు ఒక కుడి భుజం లాగా ఉన్నారు. ఒక రకంగా జగన్మోహన్ రెడ్డి గారి మీద ఏగ కాదు దోమ వలన ఏదున్నా ఆయన ట్విట్టర్ రూపేణ ఆయన ఒక రకంగా విరుచుకు పడేవాళ్ళు. అలాంటి విజయసాయి రెడ్డి గారు ఉన్నట్టుండి ఎందుకు ఆయన ఒకేసారి బయటికి వెళ్ళిపోవాల్సి వచ్చిందంటే, మీ పార్టీ ఏమన్నా ఆయన బయటికి పంపించేసింది అనుకోవాలా, ఆయన ఎదురుగా ఆయన వెళ్ళిపోయారు అనుకోవాలి? ఏమనుకోవాలి అసలు? ఇప్పుడు మా పార్టీ బయటికి పంపించాల్సిన అవసరం కూడా మాకు లేదు కదా. ఆయన మేము బయటికి పంపించాల్సిన అవసరం కూడా మాకు లేదు. ఆయనంతటా ఆయనే పోయినాడు, ఆయనంతటా ఆయనే మాట్లాడుకుంటున్నాడు, ఆయనంతటా ఆయనే డిస్కషన్ జరుగుతుంది. మేమైతే జగన్మోహన్ రెడ్డి గారు పోయిన తర్వాత కూడా ఆయన గురించి ఎప్పుడు మాట్లాడలేదు. ఎవరో మధ్యలో వాళ్ళు మాట్లాడితే సరే ఎవరి ఇష్టం వాళ్ళది, ఎవరేం భయపెట్టినారు, ఎవరేం ప్రలోభ పెట్టినారో పోయినారు అన్నట్టు అనుకున్నాం, అంతే తప్ప మేము ఆయన అప్పుడు ఇబ్బంది పెట్టింది లేదు, ఇప్పుడు ఇబ్బంది పెట్టేది. 2 సార్లు రాజ్యసభ మెంబర్ కదా ఆయనకి ఇచ్చిండేది. ఆయనకు అంత పెద్ద పదవి ఇప్పుడు ఢిల్లీ లెవెల్లో రాజకీయాలు చేసే, ఆ పార్టీ తరఫున రాజకీయాలు చేస్తున్నప్పుడు మేము బయట పంపించాలనుకునే ఆలోచన ఇట్లాంటివన్నీ అవకాశాలు లేరు కదా. కాబట్టి వాళ్ళు ఇష్టం వచ్చినట్టు వాళ్ళు ఏదో నిర్ణయాలు తీసుకుంటుంటారు, బయట మాట్లాడే వాళ్ళు రకరకాలు మాట్లాడుకుంటారు. వాటన్నిటికీ మాకు సంబంధం లేని విషయాలు అవి. ఆయన బయటికి పోయిన తర్వాత ఇది చాలా కాలం అయింది కదా, ఇప్పుడు మళ్ళీ ఖాళీగా కూర్చున్నప్పుడు ఏదో ఒకటి చేయాలనిపించినప్పుడు మళ్ళీ రాజకీయాలకు రావాలనే ఆలోచన ఏమైనా పుట్టిందేమో, ఆలోచనలో భాగంగా ఈ విధంగా మాట్లాడుతున్నారేమో. పెద్ద పూర్తి సమాచారం అయితే మాకు లేదు దాని గురించి. అయితే ఇంకొకటి సార్, ఆయన విజయసాయి రెడ్డి గారు ఎప్పుడు కూడా స్ట్రైట్ ఫార్వర్డ్గా ఉంటారు అని చెప్పి ఒక ఇది ఉండేది. ఆయన వైసీపీలోకి రాను అని అయితే చెప్పలేదు ఇప్పటికి కూడా. ఆయన నాకు టీడీపీ వాళ్ళు నన్ను పిలవలేదు, జనసేన వాళ్ళు నన్ను ఇంకా పిలవలేదు, సిపిఐ సిపిఎం వాళ్ళు పిలవలేదు, వైసీపీ వాళ్ళు పిలవలేదు అని చెప్పుకుంటూ వచ్చారు కదా. దీన్ని ఎలా చూడాలంటారు? అంటే వైసీపీ పిలిస్తే వస్తాననే కదా అర్థం. రాజకీయాల్లో ఎవరు శాశ్వత శత్రువులు ఉండరు, శాశ్వత మిత్రులు ఉండరు. ఇప్పుడు ఎన్టీ రామారావు గారి మీద పోటీ చేస్తానని తొడగొట్టినటువంటి చంద్రబాబు నాయుడు గారే ఆ పార్టీలో చేర్పినారు కదా. మా పార్టీలో మమ్మల్ని విభేదించిపోయిన వాళ్ళు మా పార్టీలోకి వచ్చినారు కదా. కాంగ్రెస్ పార్టీ నుండి అనేక మంది మా పార్టీలో జనరల్ ఉన్నారు, తెలుగుదేశం నుండి మా పార్టీలో జనరల్ ఉన్నారు, మా పార్టీ నుండి పోయి తెలుగుదేశంలో జనరల్ ఉన్నారు. రకరకాలుగా ఇక్కడికక్కడ చేరే వాళ్ళు, చేరుతున్న వాళ్ళు మామూలుగా ఉంటారు కదా. వాళ్ళని మనం పర్మనెంట్గా శత్రువులు అనుకోవడానికి లేదు, పర్మనెంట్ మిత్రులు అనుకోవడానికి ఉండదు. వాళ్ళు ఇష్టం వచ్చినట్టు వాళ్ళకి అక్కడ ఉన్నటువంటి పరిస్థితులను బట్టి, రకరకాల ఆలోచనలు బట్టి మారుతూ ఉండొచ్చు. దానికి మనం ఏం చేయలేము. అందులో అప్పుడు విజయసాయి రెడ్డి గారి పైన ఏదో కేసులు బెదిరించి వాళ్ళు అట్లా పిక్కున్నారా, లేక ఈయన భయపడిపోయినాడా, లేక వీళ్ళు చేస్తున్నటువంటి దౌర్జన్యాలు, వీళ్ళు పెడుతున్నటువంటి అక్రమ కేసులకు భయపడిపోయినాడా, ఏ విషయం అయితే మాకు పూర్తి స్థాయిలో సమాచారం తెలియదు. అయితే మోహన్ రెడ్డి గారు ఇప్పుడు విజయసాయి రెడ్డి గారు మీ పార్టీలోకి వస్తామంటే సాధారణంగా ఆహ్వానిస్తారా జగన్మోహన్ రెడ్డి గారు?
పార్టీలోకి వస్తామంటే రాకుండా బయటకు దొబ్బాల్సినంత పెద్దగా అయితే ఉండదు కదా. ఆయనంతటా ఆయనే విన్నాడు, ఆయనంతటా ఆయన వచ్చే వద్దనాల్సిన అవసరం కూడా లేదని నేను అనుకుంటున్నా. రైట్, వద్దనాల్సిన అవసరం కూడా లేదు కదా. ఎందుకంటే బయటికి వెళ్ళినాక కూడా జగన్మోహన్ రెడ్డి గారి మీద ఎప్పుడు కూడా డైరెక్ట్ ఆరోపణలు కూడా ఎప్పుడు ఆయన చేయలేదేమి. కాబట్టి మీరు తీసుకునే అనేక రకాల వ్యక్తులు అనేక రకాలుగా మాట్లాడిన వ్యక్తులు అనేక పార్టీలు చేర్చుకున్నారు. ఇప్పుడు మా పార్టీలో ఉంటే బయటకు పోయిన తర్వాత ఆయన మమ్మల్ని విమర్శించిందేమో పెద్దగా లేదు, కానీ విమర్శ చేయలేదు. కానీ మేము పోవడం ఎందుకు రావడం ఎందుకు అనే అభిప్రాయం ఉంటుంది. కానీ లేకపోతే ఆయన వస్తామంటే మేము వద్దులే, మేము రాకుండా బయటకు దొబ్బుతామనేటంత అయితే కాదు. కానీ మీరేమనుకుంటున్నారు మోహన్ రెడ్డి గారు మీరేమనుకుంటున్నారు? పవన్ కళ్యాణ్ నా ఫ్రెండు, పవన్ కళ్యాణ్ 20 సంవత్సరాల నుంచి నాకు మంచి మిత్రుడు, నేను ఎప్పుడు ఆ విమర్శలు ఆయన చేయలేదని చెప్పడంలో ఆంతర్యం ఏమనుకుంటున్నారు మీరు? ఇప్పుడు స్టాండర్డ్ వాయిస్ ఇస్తే దానిపైన ఒక నిర్ణయం తీసుకోవచ్చు, ఆలోచన చేసి మాట్లాడచ్చు. ఒకప్పుడు చంద్రబాబు నాయుడు నా బంధువు అని చెప్పినాడు, ఈరోజు పవన్ కళ్యాణ్ గారు నాకు ఫ్రెండ్ అంటున్నారు, జగన్మోహన్ రెడ్డి గారు నాకు రాజకీయ భిక్ష పెట్టినారంటున్నారు. రకరకాలుగా మాట్లాడుతుంటే ఏది కరెక్ట్ కాదనే దాని మీద ఏది స్టాండ్ అవుతారు, వాళ్ళు ఎక్కడ స్టాండ్ అవుతారు అనేది కూడా పూర్తి స్థాయిలో తెలియదు కదా. అన్ని నిజమయ్యే అవకాశాలు కూడా ఉన్నాయి కదా. నిజము కావచ్చు, నిజం కాకుండా పోవచ్చు. నిజం కావని చెప్పలేము, నిజమే అని కూడా చెప్పలేము కదా. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు రాజకీయ భిక్ష పెట్టింది అయితే వాస్తవము. పవన్ కళ్యాణ్ గారికి ఆయనకు సన్నిహిత సంబంధం అనేది మనం చూడంగా ఎక్కడ సన్నిహిత సంబంధం లేదు. ఊరికి మనసులో ఒకరి మీద ఒకరికి మనిషి అభిప్రాయం ఉండొచ్చునేమో తప్ప వాళ్ళ సన్నిహిత సంబంధాలు ఏంది. ఇక్కడ ఉన్నప్పుడు ఆయన మీద ఎన్ని ట్వీట్లు ఇచ్చినాడు, ఎన్ని విమర్శలు చేసినాడు. అదేవిధంగా చంద్రబాబు నాయుడు గారు నా బంధువు అని చెప్పిన సందర్భం ఉంది. చంద్రబాబు నాయుడు గారిని అనేక రకాలుగా విమర్శలు చేసిన సందర్భం కూడా ఉంది కదా. ఎందుకు ఇలా కన్ఫ్యూజ్ చేస్తున్నారంటారు? ఆయన కన్ఫ్యూజన్లో ఉన్నారా, కన్ఫ్యూజ్ చేస్తున్నారంటారు? ఏమంటారు విజయసాయి రెడ్డి గారి గురించి మీరు ఏం చెప్తారు అసలు? అది కన్ఫ్యూజనా లేక భయమా లేక అభద్రతా భావమా ఏమనేది పూర్తి స్థాయిలో ఆయన చెప్తే తెలుస్తుంది అట్లా. రైట్ సార్, మళ్ళీ మాట్లాడతాం మీతో. మనతోటి జనసేన నేత లక్ష్మీకాంత్ గారు జాయిన్ అయ్యారు, ఆయనతో మాట్లాడదాం. లక్ష్మీకాంత్ గారు నమస్తే అండి. నమస్తే అండి.